చేశారు. కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్ అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ విక్షిస్తున్నట్లు, బాత్రూమ్ సంబంధించినటువంటి చోట విక్షిస్తున్నట్లు, దాంతోపాటు అక్కడ వాళ్ళకి ఇతర వాళ్ళ నుంచి ర్యాగింగ్, యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్థరైతున్నప్పుడు విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. గత 4 రోజుల క్రితం యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్ ఫీజులు పెంచారు. ఆ పెంచినటువంటి ఫీజులు తగ్గించాలని అనేటువంటి క్రమంలో 4 రోజుల క్రితం ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు ఎక్కి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలంటూ, అదేవిధంగా అక్కడ ఏదైతే యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీలో నాణ్యమైన భోజనం అందించాలని చెప్తూ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రోడ్డు ఎక్కి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యూనివర్సిటీ వీసీ గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపై లాఠీలతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంపై వీసీ గారు వెంటనే స్పందించాలా. దాంతోపాటు ఏదైతే పార్లమెంట్ సంబంధించినటువంటి ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి, జంతులూరులో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి, అబ్బాయిలు బాత్రూంలోకి తొంగి చూస్తున్నారన్న విషయాన్ని యూనివర్సిటీ వీసీల దృష్టికి తీసుకువెళ్ళినా స్పందించట్లేదంటున్నారు. వివరాలేంటి? జ్యోతి, నిన్న రాత్రి 10 గంటలకు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఉన్నటువంటి జంతులూరులో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఆడపిల్లల హాస్టల్లో బాత్రూంలోకి ఎవరో తొంగి చూస్తున్నారంటూ వాళ్ళు రాత్రి 10 గంటల సమయంలో యూనివర్సిటీ ముందు బైఠాయించడం జరిగింది. రాత్రి దాదాపు 1 గంట వరకు వాళ్ళు విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం దీన్ని యూనివర్సిటీ అధ్యాపక వర్గం అయితేమి వీళ్ళందరూ కూడా పోలీస్ యంత్రాంగం అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా ఒకసారి ఇక్కడ ఇలాగే జరిగితే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని విద్యార్థులైతే చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలము అక్కడ బాత్రూముల్లో అబ్బాయిలు చూడటమే కాకుండా మరిన్ని సమస్యల్లో ఈ సెంట్రల్ యూనివర్సిటీ కూరుకుపోయి ఉందని, ఏదైతే అధ్యాపక వ్యవస్థ అయితేనేమి యాజమాన్యం అయితేనేమి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితుల్లో ఉందని ఈ రోజు ఆ విశ్వవిద్యాలయంలో పిల్లలు చెప్తూ ఉన్నారు. వీరికి విద్యార్థి సంఘాలు కూడా ఉదయం నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ వచ్చినటువంటి పోలీసు యంత్రాంగము నిజంగానే ఇలాగా బాత్రూముల్లో అమ్మాయిల బాత్రూంలోకి చూస్తున్నారా అనేటువంటి విషయాన్ని వాళ్ళైతే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. మరి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి యాజమాన్యం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళకి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతానికైతే యాజమాన్యము విద్యార్థుల డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని, కొంత సమయం కావాలని వాళ్ళని కోరినట్లు జరుగుతోంది. జ్యోతి, అయితే ఇటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాల్సింది పోయి దాన్ని ఈ విధంగా నాంచుతూ పట్టినట్టుగా వ్యవహరించడాన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? అసలు యూనివర్సిటీ వారి వెర్షన్ ఏంటి? వీసీ ఎలా స్పందిస్తున్నారు? యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం అయితే ఇది గతంలో వాళ్ళు చెప్పినప్పుడు మేము అక్కడ చూసామని, కానీ అక్కడ అలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేకపోవడంతో మేము వాటిని అంతగా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండింది. అయితే మళ్ళీ ఈసారి రెండవసారి కూడా విద్యార్థులు తమ బాత్రూమ్ లోకి ఎవరో చూస్తున్నారంటూ కంప్లైంట్ చేయడం అనేది రెండవసారి జరిగింది. కాబట్టి రాత్రి నుంచి విద్యార్థులు రోడ్డు పైన బైఠాయించి విద్యార్థి సంఘాలతో కలిసి తీవ్రంగా ధర్నా చేయడం పట్ల ఇప్పుడైతే ఒక్కసారిగా వాళ్ళు భుజాలు జడుకున్నటువంటి పరిస్థితి. ఇది నిజంగానే జరుగుతుందా, లేకపోతే విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక మార్గంగా వాళ్ళు దీన్ని ఎంచుకొని ఈ విధంగా చేస్తున్నారా అనేటువంటి కోణంలో కూడా మేము దీనిపైన దర్యాప్తు చేస్తామని, ఏదైనప్పటికీ కూడా విద్యార్థుల
మానవ రక్షణకు సంబంధించినటువంటి ఈ పరిస్థితి నిజంగా నెలకొన్నట్లయితే దానికి సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అటు యాజమాన్యము ఇటు పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. జ్యోతి, ఇక దీనిపై ఈ వైఖరిపై విద్యార్థులు ఏమంటున్నారు, వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈ రోజు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో యాజమాన్యం అయితే సంప్రదింపులు జరిగింది. వారికి కొంత సమయం ఇవ్వాలని, ఈ సమస్యలని పరిష్కరించడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి మెస్ లో కూడా ఆహారం పట్ల వీళ్ళు అశ్రద్ధ చూపుతున్నారని, అలాగే ఫీజుల విషయంలో కానీ రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ చాలా రకాలైన సమస్యలు ఈ విద్యార్థులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీళ్ళ సమస్యలన్నింటినీ కూడా యాజమాన్యానికి తెలియజేసి